పాత్రికేయ మిత్రులకి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 2017 నుంచి ఈనాటి వరకు కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో కూడా ఆ సంవత్సరం కూడా 2020లో ఈ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేటటువంటిది షార్ట్ ఫిల్మ్ పోటీలని ఆపకుండా ఆన్లైన్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించింది. ఇప్పటివరకు దాదాపు 6 సంవత్సరాలుగా 6 దఫాలుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించి ఇప్పుడు 7వసారి రేపు సెప్టెంబరు 21, 22 తేదీల్లో 21వ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతి, 22వ తేదీ ప్రముఖ గాయకులు పివి శ్రీనివాస్ గారి జయంతి. ఈ 2 రోజుల్ని పురస్కరించుకుని 21, 22 తేదీల్లో జాతీయ తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. దాదాపు ఈ పోటీలకు ప్రతి సంవత్సరం కూడా మాకు 150 నుంచి 200 షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. వాటిల్లో మొదటి సంవత్సరం 50, రెండో సంవత్సరం నుంచి 30 మనం ఎంపిక చేసి ఆ 30ని మనం ఇక్కడ 2 రోజుల పాటు ప్రదర్శించడం జరుగుతోంది చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియం ఏసీలో. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు ఈ యొక్క 30 సినిమాలను ఎంపిక చేసి రోజుకు 15 సినిమాల చొప్పున ఈ షార్ట్ ఫిల్మ్స్ని మనం ప్రదర్శించడం జరుగుతోంది. ఈసారి మేము ఇచ్చినటువంటి అంశాలు నిరుద్యోగం, అలాగే విద్యా విధానం, అలాగే వైద్య రంగం, అలాగే మద్య ధూమపాన మాదక ద్రవ్యాల అనర్థాలు, అలాగే మహిళల మీద అనేక రకమైనటువంటి సమస్యలు, మహిళా సమస్యలు, అలాగే పర్యావరణం, నైతిక విలువలు, మూఢనమ్మకాలు, అవినీతి, రైతుల సమస్యలు, అలాగే మానవ సంబంధాలు, అలాగే అంతర్జాలం ఇంటర్నెట్తో ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే బాల్య వివాహాలు, అలాగే యువ సాధికారత, దేశాభివృద్ధి, అవయవదానం, ఈ అంశాల మీద షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నాం. దీనిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు షార్ట్ ఫిల్మ్స్ పంపిస్తుంటారు కాబట్టి మాకు పంపించకుండా ఉండాలి. షార్ట్ ఫిల్మ్స్ ఏ సంవత్సరం తీసినా మాకు ఇబ్బంది కాదు. కానీ మేము చేసినటువంటి ఈ పోటీలు కానీ ఉత్సవాల్లో కానీ మేము నిర్వహించాం. దాదాపు రాష్ట్రంలో కర్నూలులోను, కాకినాడలోను, ఇట్లా విశాఖపట్నంలోను ఇట్లా నిర్వహించాం. ఆ నిర్వహణ మేము చేసినటువంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఎక్కడ నిర్వహించినా ఆ పోటీలకు మాత్రం ఇవి పంపించకుండా ఉండాలి. ఇప్పుడు మాకు కొత్తగా పంపించాలి, అది దీని ప్రముఖ నిబంధన. అట్లాగే ఈ సంవత్సరం ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 7,000, తృతీయ బహుమతి 5,000గా ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నాం. అయితే గత సంవత్సరం కొత్తగా రీల్స్ పోటీలు పెట్టాం. ఈ రీల్స్ మీ అందరికీ తెలుసు, చాలా ప్రభావవంతంగా సోషల్ మీడియాని ప్రభావితం చేస్తున్నటువంటి రీల్స్ పోటీలు కూడా ఈ సంవత్సరం కూడా పెట్టాం. దానికి ప్రథమ బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు. ఇట్లా ఆ రాష్ట్ర కమిటీ, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఈ సంవత్సరం కొత్తగా మీ అందరికీ తెలుసు, మంచి ప్రైవేట్ సాంగ్స్ వీడియోలు తీసి బ్రహ్మాండంగా పాటల్ని ప్రజెంట్ చేస్తున్నారు యూట్యూబ్లోని వాటిల్లో. అందుకని ఈ ప్రైవేటు పాటల వీడియోల పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. దీనికి ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000గా కమిటీ నిర్ణయించినటువంటిది. ఇది కాకుండా ఈ సంవత్సరం కొత్తగా ఇంతకుముందు మేము ఎప్పుడూ నిర్వహించలేదు, ఇది మొదటిసారి మేము తీస్తున్నాం. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టరు, ఉత్తమ ఫోటోగ్రాఫరు, ఉత్తమ ఎడిటరు, ఉత్తమ మేకప్ మ్యాను, అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అలాగే విలను, హాస్య నటుడు, క్యారెక్టర్ నటుడు, బాలనటుడు, నటి, ఇట్లా ఎంపిక చేసి వాళ్ళకి మెమెంటో సర్టిఫికెట్టు సినిమా పెద్దల చేత మనం వేదిక మీద ఇవ్వబడుతుంది. అలాగే మాకు పంపించినటువంటి ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పాటల వీడియోకి కానీ, అలాగే రీల్స్కి కానీ, అలాగే షార్ట్ ఫిల్మ్కి కానీ మనం ఖచ్చితంగా సర్టిఫికెట్టు అట్లాగే మెమెంటో అందజేస్తాం మాకు పంపించిన ప్రతిదానికి. అట్లాగే ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీ ఫీజు షార్ట్ ఫిల్మ్కి, ప్రైవేటు పాటల వీడియోలకి 500 రూపాయలుగా నిర్ణయించడం, అలాగే రీల్స్కి మాత్రం ఒక్కొక్క రీల్కి 200 రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్వహించడం జరిగింది. వీటిని గుర్తుపెట్టుకుని దయచేసి ఈసారి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తారని, గతంలో వలె అందరూ కూడా మంచి మంచి విషయాల మీద కొత్తగా తీసి ఈ సంవత్సరం మాకు పంపిస్తారని ముందుగా ఒక 3 నెలల ముందునే మీ పత్రికా విలేకరుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి, అలాగే పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్థాపించడం జరిగింది. ఆల్రెడీ రిజిస్టర్డ్ కూడా అయ్యింది. ప్రతి సంవత్సరం మేము షార్ట్ ఫిల్మ్ పోటీలు, వర్క్షాపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం కూడా మినహాయింపు లేకుండా ప్రతి సంవత్సరం
షార్ట్ ఫిల్మ్ పోటీలు ఇప్పుడు 8వది యాక్చువల్గా ఇది ఇప్పుడు కండక్ట్ చేసేది. అట్లాగే వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి చోట. దానికి ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల 21, 22 తారీఖుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఇది మా ఏ ఒక్కళ్ళ అభిప్రాయం కాదు, కమిటీ మొత్తం అభిప్రాయంతో తీసుకొని రీల్స్ పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు, అలాగే ఇది మన పాటల పోటీలు, అంటే ప్రైవేట్ ఆల్బమ్, అంటే వాళ్ళే రచన చేసి వాళ్ళే డైరెక్షన్ చేసి వాళ్ళ ఓన్గా, అంటే సినిమా పాటలకు సంబంధం లేకుండా ఈ 3 విభాగాల మీద పోటీలు జరపడం జరుగుతుంది. అట్లాగే ఈ పోటీల్లో ప్రతిదానికి మేము ఒక మినిమం ఎంట్రీ ఫీజు పెట్టాము. పెట్టిన ఎంట్రీ ఫీజు ప్రతిదానికి, అంటే కట్టిన ఎంట్రీ ప్రతిదానికి మేము షీల్డు అలాగే సర్టిఫికెట్ ఇవ్వదలుచుకున్నాము. ఎట్లా అంటే ఇండస్ట్రీ పెద్దల చేత ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి సెలెక్ట్ అయినా అవపోయినా ఎంట్రీ ఇచ్చిన ప్రతి వాళ్ళకి మేము సర్టిఫికెట్ షీల్డ్ ఇస్తాం. కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే అసలు వీళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతుంది, ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అనే కంపారిజన్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇలా ఈ సంవత్సరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. అలాగే మా సెక్రటరీ గారు రాజు గారు చెప్పినట్టు, అంటే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ అయితే మనం ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా, అంటే మనం ఒక మెసేజ్, ఒక సందేశం ఇస్తే ఆ సందేశానుకూలంగా ఒక్కట్లా వచ్చిన ఆ పబ్లిక్లో ఒక్కళ్ళు మారినా పర్లేదు. కాబట్టి మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే అందరూ పర్ఫెక్ట్గా మనం ఏంటి అనేది తెలుసుకునే విధంగా బాగుండేటట్లు ఉండాలని ఒక మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ పెట్టమని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ ప్రథమ ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీలు వచ్చేసి 10/9 సెప్టెంబర్ 10వ తారీఖు లోపు మనకి ఎంట్రీలు వచ్చేసి ఉండాలి. నిడి వచ్చేసేసి షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, రీల్కి వచ్చేసి 1 minute 30 seconds లోపు ఉండాలి. అలాగే పాటల పోటీలకు వచ్చేసి 5 minutes బిలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ గమనించగలరు. నా ఐప్యాడ్ ఎక్కడ ఉంది వాటర్ బాటిల్